హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద ఒకేసారి 18,000 రూపాయలు లేదా ప్రతి నెల 1,500 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ సమాచారం ఎంతవరకు నిజం, ఈ పథకం అమలుపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలు ఏమిటి, అర్హతలు ఎలా ఉండొచ్చు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ పథకంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే తుది వివరాలు ఖరారవుతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గతంలో అమలైన వైఎస్ఆర్ చేయుత వంటి సంక్షేమ పథకాల తరహాలోనే కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పేరుతో మహిళలకు ఆర్థిక సహాయం అందించే అవకాశంపై చర్చ జరుగుతుంది. ఈ పథకాన్ని ప్రతి నెల కాకుండా ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేసే అంశంపై కూడా చర్చ జరుగుతుంది. ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం 19 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న వివాహిత మహిళలకు ఈ పథకం వర్తించే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు మాత్రమే అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. అర్హతల విషయానికి వస్తే స్మార్ట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింకు ఉండాలని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు నెలకు 10,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్నవారు, నిరుద్యోగ భృతి పొందేవారు లేదా తమ పేరుపై జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్నవారు అర్హులు కాకపోవచ్చని ప్రచారం జరుగుతుంది. ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్న అర్హులైన మహిళలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఆగస్టు 15వ తేదీ వచ్చేలోపు ఈ పథకానికి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన కోసం వేచి చూడడం మంచిది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.